శుభోదయం అండి. జై శ్రీరామ్. మనం చనిపోతున్నప్పుడు నిజానికి చాలా బెంగగా, భయంగా, బాధగా ఉంటుంది. మరణం అనే భయం అతి భయంకరమైనదన్నమాట. మిగిలిన వాటిలన్నింటికన్నా ఏ భయాలు నిజానికి మరణ భయాన్ని మించి ఉండవు. మిగిలిన వాటికి సొల్యూషన్ ఉంటుంది, మరణ భయానికి సొల్యూషన్ ఉండదు. ఇంకా అందుచేతని మరణం చాలా భయంకరమైందని చెప్తారు శాస్త్రాల్లో. అందుకే ఆ భీతి చేత మనకి గరుడ పురాణంలో చెప్తారు, కొన్ని సూచనలు కనిపిస్తూ ఉంటాయి చావు వచ్చే ముందని. అలాంటి చావుల్ని చూస్తున్నప్పుడు, మనం దగ్గరగా ఆ యమపుట్టల్ని అవి చూస్తున్నప్పుడు ఇంకేమీ ఆలోచనలు ఉండవు, ఒక భయమే ఉంటుంది. ఇంకా రెండోది బెంగ ఉంటుంది. నా భార్య బిడ్డల్ని చూసుకోలేను, నా స్నేహితులను చూసుకోలేను, మళ్ళీ అలా జన్మిస్తాను, ఈ శరీరంతో ఏమేం చేశాను అని అప్పుడు అన్నీ గుర్తొస్తుంటాయి. కానీ నిజానికి ఏం గుర్తు రావాలి అంటే నారాయణ అనే మంత్రం గుర్తు రావాలి, లేదా శివ, ఏదైనా పర్వాలేదు. దాంట్లో మళ్ళీ కాంట్రవర్సీ ఏం లేదు. రెండు మంత్రాల్లో ఏదైనా కూడా గుర్తు రావచ్చు. ఆ రెండింటిలో గుర్తు రావాలంటే అది మహానుభావులకి తప్ప సాధ్యపడదు. ఎంతో పుణ్యం, అదృష్టం ఉండాలన్నమాట. దానికి ఒక ఇతిహాసం చెప్తూ ఉంటారు. భర్త నాస్తికుడైతే భార్య వాడి చేత కనీసం నారాయణ అనిపించలేకపోయినా నారా అనిపిద్దామని చెప్పేసి అరటి తోటలోంచి నార తీసుకొచ్చిందిట. ఇదేంటి అని అడిగితే నారా అని చెప్తాడు. 2 అక్షరాలు కనుక కొంచెం మోక్షం వస్తుందేమో అని చెప్పేసి వాడు పీచు అని చచ్చిపోయాట. అంచేత దరిద్రం ఎలా ఉంటుందంటే అలా వెంటాడుతుంటుంది మనని. అలా మనకి జరగకూడదు అనుకుంటే మనం చేసే పూజలో, స్వామి ఇప్పుడైతే ఓపుకుంది, ధైర్యం ఉంది, ఇంకా ఆయుష్ ఉంటుంది అనే భ్రమ ఉంది, అందుచేతని ఇప్పుడైతే ధైర్యంగా నీ నామాన్ని చెప్తున్నాను, కానీ మరణ భయంలో నీ నామాన్ని చెప్పలేనేమో అని చెప్పేసి చాలా బెంగగా ఉంది స్వామి. ఆ సమయంలో మాత్రం ఈ పూజా ఫలితం అంతా అందుకే స్వామి, ఆ సమయంలో నీ నామాన్ని గుర్తు చేయి స్వామి అని చెప్పి దండం పెట్టుకోవాలట. ఇది మర్చిపోకండి. జై శ్రీరామ్. శుభోదయం.